గోశాలల్లో మీకు బోరు ఎండిపోవటం కానీ లేదా ఎండిపోయిన బోర్లు ఉండటం కానీ, అలాంటి వాళ్ళు, నీటి సమస్య ఉన్న వాళ్ళు, వ్యవసాయ భూమిలో ఉన్న వాళ్ళైనా గోశాలలో అయినా ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. దీనికి మీకు చక్కని మార్గాలు చెప్తాను. నేను ఈ వాన నీటి సంరక్షణ మీద సుమారుగా 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నాకు నీటిని దాయటం అంటే బాగా ఇష్టం, వర్షపు నీటిని దాయటం ఇష్టం. మీకు ఏ సమస్య ఉన్నా సరే దానికి ప్రతిసారి నీటి సమస్య ఉన్నప్పుడు బోర్లు వేయకుండా, కొత్త బోర్లు వేయకుండా ఉన్న బోర్లలోంచి నీళ్లు తీసుకునే పద్ధతి. నిజానికి మనకి ప్రతి సంవత్సరం వానదేవుడు నీరు ఇస్తానే ఉన్నాడు. కానీ పూర్వం సకాలంలో వర్షాలు పడాయి, ఇప్పుడు అకాలంలో పడుతున్నాయి. ఈ అకాల వర్షాలని పడ్డ నీటిని దాచుకుంటాకి మీకున్న భూమిలో, అది వ్యవసాయ భూమి అయినా గోశాలైనా 10% చెరువు తవ్వుకోవటం చేయాలి. ఇది నా గోశాలలో 2 చోట్ల తెలుసుకున్నా. మీకున్న భూమిలో 10% చెరువు. మనకి ఈ భూమి మీద 5 ఎకరాలు ఉందనుకోండి స్థలం, ఆకాశంలో ఇంకొక 5 ఎకరాలు ఇచ్చాడు వానదేవుడు. ఆ 5 ఎకరాల నీళ్ళే మన పొలంలో పడేది, మన ప్రాంతంలో పడేది. మన వర్షపు నీళ్ళని దాచుకుందాం అనే ఆలోచన మనకు ఉండాలి. ఇప్పుడు మనం వాడుతున్న నీరన్నీ కూడా భూగర్భంలో నీరు 400 సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీటి నిల్వలవి. వాటిని మనం చాలా స్పీడ్గా స్విచ్ ఆన్ చేస్తే తీసేస్తున్నాం. కానీ మన పరిధి భూమి నుంచి, భూమి ఉపరితలం నుంచి 40 అడుగుల్లో ఉన్న నీరు మాత్రమే మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు 500 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు వెళ్ళిపోయాం. ఇలా భూమిని ఇష్టం వచ్చినట్టు రంధ్రాలు పెట్టేసాం నేల తల్లిని. అలా చేయకూడదు, అలా చేయకూడదు. బోరు ఎవరైతే వేస్తున్నారో సంపదని దోచుకోవటం, చెరువు ఎవరైతే తీస్తున్నారో సంపదని దాచుకోవటం. వానదేవుడు ప్రతి సంవత్సరం నీరు ఇస్తున్నాడు మన కోసమే, కానీ అది దాన్ని మనం ఒక చోటు కల్పించాలి. మీ పొలంలో 10% చెరువు తవ్వితే అది కాళేశ్వరం ప్రాజెక్టుతో సమానం. మీ పొలానికి అదే కాళేశ్వరం ప్రాజెక్ట్. అలా మీరు ప్రతి వాన చుక్కని దాచుకుందామనే ఆలోచన ఉంటే జీవిత కాలంలో బోర్లు ఎండిపోవు. నాది వికారాబాద్లో 365 రోజులు వాగుంటుంది, 365 రోజులు ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తాయి. ఇది కాకుండా 50 అడుగులు బాగుంది నాది, 50 అడుగులు వెడల్పు బాగుంది. ఇంత సోర్స్ ఉన్నా సరే నాకు నేను చెరువు తవ్వుకున్నా. ఇది ఎందుకంటే ఆదర్శం చూపించాలి, మన వర్షపు నీళ్ళు ఎక్కడ దాస్తున్నామని చూపించాలి. ఇది అందరూ చేస్తే ఈ నీటి సమస్యలు రావు. ఇప్పుడు మనందరికీ బ్యాంకులో అకౌంట్లు ఉన్నాయి, రోజు డ్రా చేస్తా ఉన్నాం అనుకోండి. మీ తాతలు మీ నాన్నలు సంపాదించిన డబ్బుని మీరు ఏమీ పని చేయకుండా రోజు బ్యాంక్ వెళ్ళి డ్రా చేస్తూ ఉంటే అకౌంట్ ఏమైపోద్ది? క్లోజ్ అయిపోద్ది కదా. మీరు ఎప్పుడైతే డిపాజిట్ చేశారో అప్పుడు డ్రా చేయగలుగుతారు. మీరు అంతా వన్ సైడే మీ ప్రయాణం అంతా డ్రా చేయడం నేర్చుకున్నారు, అంటే బోర్ వేసి నీళ్ళు తీయడం నేర్చుకున్నారు. నీళ్ళు ఇవ్వడం నేర్చుకోవట్లా. నీళ్లు మళ్ళీ ఇవ్వాలి, అది ఎప్పుడు వర్షం పడ్డప్పుడు ఆన్లైన్లో నీళ్లు మళ్ళీ భూమికి అర్పించేయాలి. ఇది నేర్చుకోవట్లేదు ఎవరు. అకౌంట్లో డబ్బులు ఎలా అయితే క్లోజ్ అయిపోతుందో డ్రా చేస్తే భూమిలో నీళ్లు కూడా అయిపోతాయి. ఇది కూడా ఒక నిధే. ఇది ఖాళీ అయిపోతుంది, కొండ ఖాళీ అయిపోతే ఈ తరహా భూమి ఇంకోటి లేదు ఈ మనకి. అందుకని మనం అందరం బాధపడుతున్నాము, కానీ మనందరం మోస్తున్న భూమి ఎంత బాధపడుతుంది. ఈ నగరంలో వర్షం పడితే 92% నీరు, ఒక నగరమే కాదు మీ ప్రాంతంలో కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి.
అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీస్, పేమెంట్స్ అన్నీ కూడా మనం టైల్స్తో నింపేశాం. 92% బయటికి వెళ్ళిపోతుంది, 8% నీరు మాత్రమే భూగర్భంలోకి వెళ్తుంది. ఈ 8% నీరు ఇంకే ప్రయత్నంలో మానవ ప్రయత్నం ఏమీ లేదు ఇక్కడ. అదంతటిది ఇంకుతుంది. 8% ఎక్కడైతే ఖాళీ ఉందో ఆ 8% భూమి ఏంటంటే పెద్ద పెద్ద పార్కులు, యూనివర్సిటీలు, అలాగే ప్రభుత్వ ఖాళీ స్థలాలు, అలాంటి చోట 8% మాత్రమే నీరు ఇంకుతుంది. మీ పిల్లోడికి మీరు ఎంత కష్టపడి చదువుతున్నారు, వాడి భవిష్యత్తు బాగుండాలని మంచి స్కూలు, మంచి బట్టలు, మంచి అన్నీ చేస్తున్నారు. 8 మార్కులు వస్తే మీరు బాధపడతారా, సంతోషిస్తారా? ఇంత కష్టపడినప్పుడు. మరి మనం నేల తల్లికి 8% మీరు సేవ చేస్తే నేల తల్లి బాధపడతలేదా? అందుకని ఇక్కడి నుంచి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గోభక్తులు, ప్రకృతి ప్రేమికులు కాబట్టి 92% ఇంకిద్దాం, 8% బయటకు వదిలేద్దాం. ఇలా ఎవరైతే చేసుకుంటారో చేతులు ఎత్తండి. మీరు ఎత్తిన చేతులు పైన కృష్ణ భగవానుడు చూస్తున్నాడు. ఇది మీరు ఖచ్చితంగా చేయాలి, ఊరికి ఎత్తద్దు. ఇలా ఉండాలి, ఆత్మవిశ్వాసం ఇలా ఉంటే సగం పని. ఇది ఇట్లా మీరందరూ చేయాలి. ఈ చేస్తున్న క్రమంలో నా నెంబర్ మీకు ఇస్తాను. నేను పర్యటనకు వచ్చినప్పుడు అయినా నేను చూపిస్తాను, కానీ సమయాన్ని వృధా చేయొద్దు. రేపు వర్షాకాలం ఇంకా మనకి 15-20 రోజులు మాత్రమే ఉన్నది. ఎంత పని అయితే అంత చేసేసేయండి. మీరు చెరువు తవ్వేటప్పుడు మనుషులతో కాదు, హిటాచి పెట్టి తీసుకోండి. ఎందుకంటే వర్షం పడితే మట్టి పని ఏది కాదు. అందుకని ఇది వేగవంతంగా చేసుకోవాలి. ఎండిపోయిన బోరు ఎక్కడైతే ఉందో, ఎండిపోయిన బావి ఎక్కడైతే ఉందో ఆ బావిని పూడిక పెట్టమాకండి, దాంట్లో పూడిక తీయండి. చాలామంది బావులు పూర్తి చేశారు, పూడిక తీయాలి. 2, ఎండిపోయిన బోరు ఉందనుకోండి, ఆ బోరు కొంతమంది మార్చ్ ఏప్రిల్ మేలో ఎండిపోతాయి, మళ్ళీ పోసే కొన్ని ఉంటాయి. అలాంటి వాటిని మీరు ఏం చేస్తారంటే బోరుకి 10 అడుగుల నుంచి 15 అడుగుల దూరంలో ఒక గుంట తీసుకోవాలి. ఆ గుంట ఎంత ఉండాలి? మీరు పడుకునే మంచం 4/6 అంత చాలు. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, దానికి 2 ఇంతలు తీసుకోండి, 8/6 తీసుకోండి. అంతకు మించి అక్కర్లా. ఎంతవరకు ఇది? 500 గజాల నుంచి 1000 గజాల వరకు నేను చెప్పే లెక్క. ఒకవేళ మీకు 2000 గజాలు ఉందనుకోండి, దానికి డబల్. 4000 ఉంటే దానికి డబల్. ఒక 500 గజాలకి అంటే మీకు ఎంత కావాలి? ఈ బిల్డింగ్ చూసారా? ఈ బిల్డింగు మీకు సుమారుగా ఒక 300 గజాలు ఉంటుంది. దీని మీద పడ్డ నీరు లెక్కలు ఎంతో తెలుసా మీకు? ఒక కుటుంబానికి 2.5 సంవత్సరాలు వస్తుంది ఆ నీరు. 4 నెలల్లో పడ్డ నీరు వర్షాకాలంలో ఒక కుటుంబ అవసరాలకి అన్నిటికీ, బట్టలు ఉతకటానికి, స్నానం చేయటానికి, అన్నం వండుకుంటానికి, కూరగాయలు కడుక్కుంటానికి, మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఫ్లష్ వాడటానికి ఎంత నీరైతే కావాలో అది 2.5 సంవత్సరాల పాటు ఒక్క 4 నెలలు పడ్డ వర్షపు నీళ్ళు మీకు అందుతుంది. అంటే ఎంత నీరు మనం వృధా చేస్తున్నామో చూడండి. ఎవ్వరు దాయట్లేదు నీరుని. మరి ఏమైపోద్ది? భూమి సమతుల్యతని దెబ్బతీసేసాం మనం. ఈ రోజు మీరు దాస్తే మళ్ళీ ఆ పాత నిల్వలు రావడానికి చాలా సంవత్సరాలు పట్టుద్ది. అందుకని ఇది యుద్ధ ప్రాతిపదికన మనం అందరం చేయాలి. నీరుంటే రేపు మనం ఉంటాం, ఆవు ఉంటుంది. ఈ జ్ఞానం నేర్చుకున్నాక ఆవుతో వ్యవసాయం చేస్తాం. నీరే లేకపోతే నో వాటర్ నో లైఫ్. సుభాష్ పాలేకర్ గారు మనందరికీ జ్ఞానం ఇచ్చారు, కానీ పాలేకర్ గారు నీళ్లు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేదు? వానదేవుడు ఇవ్వాలి,
అది దాచుకుందాం అన్న సంస్కృతి మనకు ఉండాలి. దీనికి సంబంధించిన ఈ పోస్టర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఎండిపోయిన గోరుని ఎలా నిర్మాణం చేయాలి, ఎండిపోయిన గోరుని ఎలా నిర్మాణం చేసుకోవాలి, బోరు ఎండిపోకుండా ఎలా ఉండాలి, ఈ 2 పోస్టర్లు దీంట్లో ఉన్నాయి. ఇది చాలా చక్కగా రాశాము. ఇది మీకు ఈ ప్రాంతాల్లో మీ గోశాలలో పెట్టి గోశాలన్నీ పర్యావరణ పరిరక్షణ కేంద్రాలు అవ్వాలి. అలాగే ఈ మట్టి విగ్రహాలను చూసారా, ఈ బెంగాలీ కళాకారులు నా దగ్గర 100 మంది ఉన్నారు. 15 సంవత్సరాల నుంచి నాతోనే ఉన్నారు. వీళ్ళు ఒక 6-7 జిల్లాల్లో నేను చెప్పినట్టు చేస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా మన గోశాలలో ఎవరైతే ఉన్నారో గోశాలలు అందరూ కూడా పాత జిల్లాల ప్రకారం ఎవరికైతే ప్లేస్ ఉందో ఈ గణేష్ విగ్రహాలు తయారు చేసే వాళ్ళని బెంగాలీ కుమ్మరి వాళ్ళు, మన తెలంగాణలో ఉన్న కుమ్మరులకి ఈ విద్యను మీరు నేర్పించాలి. మా బెంగాలీ కళాకారులు మీ గోశాలకు నేను పంపిస్తా. ఇది మన చెరువును కాపాడుకుంటాకి, మన గ్రామంలో, మన పట్టణాల్లో, మన ప్రాంతాల్లో ఉన్న చెరువును కాపాడుకోవటానికి భారతీయ సంస్కృతిలో ఎలాంటి పండగలు ఉన్నాయో, ఎలాంటి వస్తువులు చేసుకోవాలనే దానికి ఇది నిదర్శనం. దీంట్లో 80% ఉన్నది గడ్డి, లోపలంతా గడ్డే, ఎదురు బొంగులు, ఇదంతా గోను సంచి, ఆవు పేడ, గోమయం, మట్టి. అందంగా ఉన్నారా లేడా? నచ్చింది కదా? ఇది మీ గోశాలలో మీరు అవి ఈ ఒక్కొక్క చోట ఒక 50 నుంచి 100 మీరు తయారు చేయండి. మీరు అట్లా అమ్మాలి. అమ్మితే ఆ డబ్బులు గోశాలకు ఉపయోగపడతాయి. ఈ బొమ్మ తయారు చేయడానికి వాళ్ళు 5,000 నుంచి 6,000 తీసుకుంటారు. మీరు ఒక్కొక్క బొమ్మని 10,000 నుంచి 12,000కి అమ్మాలి. అమ్మితే అటు కొమ్మర్లు బాగుపడతారు, చెరువులు బాగుపడతాయి, గోవులకి కొంత గ్రాసం వస్తుంది. ఇలా మీరు ఈ గోశాలను కేంద్రంగా చేసుకుని ఇవన్నీ చేయాలి. దీనికి అందరూ పని వాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఇలా నా గోశాలలో చేస్తున్నదే మీకు చెప్తున్నాను. కేవలం మనం గోశాలలో పెట్టాము, గడ్డి కావాలని ఎవరి దగ్గర చేయి ఆపక్కర్లా. ధర్మంలో ఉన్నంత వరకు పండుగలు జరుగుతూనే ఉంటాయి. ఈ పండగ కావాల్సింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మన పండగ కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసేది మన వస్తువు కాదు. అది విదేశీ సంస్కృతి, మట్టి మన సంస్కృతి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఆర్భాటం ఉంటుంది, అంగు ఆర్భాటం. మట్టిలో, గోమయంలో పవిత్రత ఉంటుంది. అందుకని ఇలా చేసి ఇక్కడ పక్కన మామిడి తోరణాలు, మన సుభాష్ పాలేకర్ గారి పద్ధతిలో పండించిన వరి కంకులు, అక్కడ ఖాదీ బట్టలు పెట్టారు చూసారా, బయట ఖాదీ బట్టలు పెట్టారు చూసారా. ఆయన పేరు లక్ష్మణ స్వామి. ఈ బట్టలన్నీ ఖాదీ బట్టలే, నేను కట్టుకున్నవన్నీ ఖాదీ బట్టలు. నా డబ్బులన్నీ గ్రామానికి వెళ్తున్నాయి, ప్రతిసారి గ్రామానికి వెళ్తున్నాయి. మీరు అంటే గోశాలను నిర్వహించే వాళ్ళు అందరూ కూడా స్వదేశీ గురించి ఆలోచించాలి, మన సంస్కృతి గురించి ఆలోచించాలి, మన పర్యావరణం గురించి ఆలోచించాలి, నీటి గురించి ఆలోచించాలి, జల వనరుల గురించి ఆలోచించాలి, అన్నిటికీ ముఖ్యమైన చేతి వృత్తుల గురించి ఆలోచించాలి. చేతి వృత్తులు బతికిస్తేనే భూతాపం తగ్గుద్ది. ఇలా మీరు ఇవన్నీ మీరు చేస్తే నేను ప్రచారం చేస్తా. మా బ్యాక్ టు రూట్స్ ఛానల్ ఉంది, శ్రీనివాసరెడ్డి గారు మీ జిల్లాకు వచ్చి ఈ విగ్రహాల తయారీని అంతా కూడా షూట్ చేసి ఆ జిల్లాలో ఒక సెమినార్ పెట్టి ఈ అమ్మకాలు మీరు ఎక్కడైతే కొనుక్కుంటారో అక్కడ ఈ ఫలానా గోశాలకు వెళ్ళి కొనుక్కోండి అని చెప్పి ఆదిలాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాము. అన్ని జిల్లాలకి వస్తాము. ఇలా మనం అన్ని కేంద్రాలు, అన్ని పనులు, అన్ని విషయాలు గోశాల కేంద్రంగా జరగాలి. ఇంకొకటి సుభాష్ పాటియా అని మధ్యప్రదేశ్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన కలిసి వచ్చాను నేను. ఆయన దగ్గర వెదురు 150 రకాలు ఉన్నాయి. వెదురు ఒక్కొక్క వెదురు ఇంత లావు ఉంటుంది, సైడ్ బ్రాంచెస్ రావు, 80 అడుగుల నుంచి 100 అడుగులు ఉంది. అలాంటివి ఆయన పొలంలో గడిపితే మేము వెళ్ళింది చలికాలం, అంతా చలి, బయట లోపలికి వెళ్తే చాలా కంఫర్ట్గా ఉంది. ఆయన ఏం చెప్తారంటే మళ్ళీ మీరు వేసవికాలంలో రండి, బయట అంత వేడి ఉంటే లోపలంత చల్లదనం ఉంటుంది అన్నారు.
చలికాలంలో బయట చల్లగా ఉంటే ఇక్కడ వెచ్చగా ఉంటుంది, వేసవికాలంలో బయట వేడిగా ఉంటే ఇక్కడ చల్లగా ఉంటుంది. ఇలాంటివి మీరు ఒక ఎకరం పెట్టుకుంటే, ఈ మొక్కలు నేను తెచ్చాను, ఆ తెచ్చిన ఆయన పేరు కూడా చెప్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన ఈ నర్సరీ డెవలప్ చేస్తున్నాడు. ఇవి 25-30 అడుగులకి ఒకటి పెట్టుకుంటూ వెళ్ళిపోతే అక్కడ సూర్యుడు కనపడ్డ మనకి ఆకాశంలో చూస్తే. ఈ 25-30 అడుగుల మధ్యలో పందిరేసి పెళ్లిళ్ళు చేయాలి మీరు గోశాలలో. ఫంక్షన్ హాల్, ఈ ఫంక్షన్ హాలు 2,50,000 రూపాయలు. ఇది మామూలుగా మనకి ఈ గోవుల కోసమని 60,000కి ఇచ్చారు. పెళ్లిళ్ళు ఊర్లో అందరూ ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు. అలా కాకుండా గోశాలలోనే పక్కనే మీరు లీజులు తీసుకుని ఈ ఎదురు చెట్లు పెట్టండి. 4 సంవత్సరాల్లో వచ్చేస్తాయి, ముళ్ళు రావు, చికాకు ఉండదు. మధ్యలో మీరు అక్కడ ఒక కృష్ణుని పెట్టుకుని ఇలాంటి కార్యక్రమాలు, ఉదయం చెప్పేనే పెళ్లి చూపులు కానీ, ఎంగేజ్మెంట్ కానీ, కార్పొరేట్ డిస్ట్రిక్ట్లో ఏమైనా ఉంటే అలాంటి కంపెనీకి సంబంధించిన కార్యక్రమాలకు ఆ ప్లేస్ ఇస్తే చాలు. ఈ భోజనాలు పెట్టండి. ఇప్పుడు మీరు తిన్న భోజనాలే మీ జిల్లాలో చేస్తున్న రైతుల నెంబర్లు నేను ఇస్తా, వంట వాళ్ళు మీకు ఇస్తా. అలా మీరు అన్నిటిలోనూ మీరు ఆలోచించేయాలి గోశాల ద్వారా. అప్పుడు మనం సెల్ఫ్ సస్టైన్ అయిపోతాయి. తర్వాత షాంపూ మీద దృష్టి పెట్టండి. మీకు నిరంజన్ వర్మ గారు వస్తారు రేపు ఆగస్టు సెప్టెంబర్లో. ఈ షాంపూ, కూల్ డ్రింక్స్ అన్నీ మనం తయారు చేద్దాం. ఇవాళ ఈ 15 సంవత్సరాల్లో 6 లీటర్లతో మొదలుపెట్టి నా షాపులో 2,000 లీటర్లకు వచ్చాం. పాలు దేశవాళీ ఒరిజినల్ పాలు 2,000 లీటర్లు. రైతుకి 85 రూపాయల నుంచి 95 రూపాయలు హోల్సేల్ ప్రైజ్ ఇస్తున్నాను, బల్క్ ప్రైజ్ ఇస్తున్నా. అంటే గవర్నమెంట్ తీసుకునేది 40 నుంచి 45 రూపాయల లోపు ఉంది నాకు తెలిసి. దేశీయ పాలు SNF చూస్తారు, మేము ఏం చూడం. వాళ్ళ గోశాలకు వెళ్ళినప్పుడు దూడలు బాగుంటే ఆయన కరెక్ట్గా ఉన్నట్టు. మీరందరూ కూడా ఎవరైనా గోశాలకు వెళ్ళినా ఆవులు చూస్తారు కానీ దూడలు ఎవరు చూడరు. దూడలు చూస్తే యజమాని ఏంటి అర్థమైపోద్ది. దూడలు పాలు కదా, అందుకే పాలు వదలరు, బక్కగా ఉంటాయి. దూడలు బాగున్నాయి అంటే యజమాని కరెక్ట్గా ఉన్నట్టు. అందుకే మేము ఆ రేట్ ఎందుకు ఇస్తున్నామంటే 2 రొమ్ములు దూడకి, 2 రొమ్ములు మనకి. ఇలా చేయబట్టి 1 లీటరు హోల్సేల్ ప్రైజు 90 నుంచి 95 రూపీస్ ప్రజెంట్ ఇస్తున్నాను. ఇంకొక 2,000 లీటర్లు కావాలి. 4,000 లీటర్లు ఇస్తే నా మిఠాయి షాపులో అన్ని దేశవాళీ ఆవులైతో మిఠాయిలు తయారు చేయలేదు నాకు ఒక కోరిక. అది మన శివరాత్రి నుంచి ఒక 10 వెరైటీస్ ఇప్పుడు వచ్చేసాం. ఇంకా రిమైండ్ స్వామి దయతో అవుతుంది. ఈ క్రమంలో నాకు పాలు పోసే వాళ్ళల్లో ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వంశీ ఆయన బ్యాంకు ఎంప్లాయీ, ఉద్యోగం మానేసి ఆవులు పెట్టుకొని ఏదో చేయాలని మొదట్లో బర్రెలు పెట్టుకున్నాడు. తర్వాత అది అర్థం చేసుకుని మళ్ళీ దేశీయ ఆవులను పెట్టుకుని ఇదంతా చేస్తున్నారు. అయ్యా రండి, మీ దగ్గర ఏ ఆవులు ఉన్నాయి, మీ ప్రొడక్షన్ అంతా ఇవన్నీ చెప్పండి. కాసేపు వేరే వాళ్ళకు ఒక ప్రేరణ స్ఫూర్తి అవుతుంది. ఇది 6 లీటర్లతో మొదలు పెట్టాం మా షాపులో. అలా ఈ రోజున 2,000 లీటర్లకు వచ్చాం. నమస్కారం, నా పేరు వంశీ, సురభి గోశాల, జాఫర్గూడ, బాటసింగరం. నా దగ్గర ఇప్పుడు 50 ఆవులు ఉన్నాయి, 50 కౌస్. అన్నీ కూడా దేశవాళీ ఆవులే. గిర్ సాహివాల్, గిర్, కంకరేజ్, రాఠీ. నేను కొంచెం బ్రీడ్ డెవలప్మెంట్ మీద కూడా కొంచెం పనిచేస్తున్నా. స్టార్టింగ్ 2009లో నేను స్టార్ట్ చేశాను. అప్పుడు బఫెలోస్ తెచ్చి నార్మల్ డైరీ ఫార్మింగ్ చేసేది అందరిలాగాను. దాని తర్వాత విజయరామ్ గారు పరిచయం అయ్యారు. నార్మల్ బిజినెస్ టైప్లో చేసేది. బట్ ఎప్పుడైతే ఆవు గురించి తెలుసుకున్నానో అప్పుడు ఇమీడియట్గా ఓవర్ నైట్ బఫెలోస్ తీసేసి నేను ఆవులు తీసుకొచ్చాను, 5 ఆవులు. ఇది నాకు 3 టైమ్స్గా అంటే తీసుకొచ్చాడు, దాన్ని చేయలేక ఆపేసాడు, మళ్ళీ తీసుకొచ్చాడు, అట్లా 3 టైమ్స్ జరిగింది.
4th టైం నాకు విజయరామ్ గారు కలిసిన తర్వాత నాకు ఒక సోర్స్ దొరికింది, ఒక సపోర్ట్. దాంతో నేను నిలబడుకుంటూ ఈరోజు 50 కౌస్ని సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాను. 250 లీటర్స్ మిల్క్ ప్రొడక్షన్ చేసుకుంటూ ఇక్కడికి ఆగిపోకుండా రీసెంట్గా నాకు ఇప్పుడు యాగలు ఉన్నందుకు ఎప్పుడు అక్కడే ఉంటుంది కాబట్టి ల్యాండ్ తోటి కొంచెం కనెక్ట్ అయింది. దాని తర్వాత అగ్రికల్చర్ అంటే వెజిటబుల్స్లోకి ఫోకస్ చేసుకుంటూ పాడి పంట, బేసిక్గా పాడి పంట ఒక సింక్ చేద్దామనే ఆలోచనతో ఇప్పుడు అగ్రికల్చర్ సైడ్ కూడా నేను ఫోకస్ చేస్తున్నా. ఇదే క్రమంగా మనము ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మీద కూడా ఫోకస్ చేయాలని నాకు ఒక థాట్ ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అంటే సీడ్ విత్తనం. అందరూ ఆయిల్ మంచి కావాలి, మంచి ఎక్కడ దొరుకుతాయి అని అందరూ అడుగుతారు, కానీ ఫ్రూట్స్ ఎక్కడ ఉంటాయి, ఏవి ఎక్కడ అనేది దాన్ని పెద్ద పట్టించుకోరు. ఆ బుల్ అనేది మనమే డెవలప్ చేసుకోవచ్చు. అది దాని మీద కొంచెం ఫోకస్ కావాలి, నాలెడ్జ్ కావాలి. కాబట్టి ఈ విషయంలో కూడా నేను కొంచెం పనిచేద్దామని ఆలోచనతో రీసెంట్గా దాని మీద స్టార్ట్ చేశాను. సో బ్రీడ్ డెవలప్మెంట్ మీద మనం అందరం పని చేసి చాలా ఇంపార్టెంట్. ఎక్కడో గుజరాత్ వెళ్ళి బుల్ తీసుకురావాలి, బ్లడ్ లైన్స్ అవన్నీ ఓకే, బట్ ఎండ్ ఆఫ్ ద డే మన బ్రీడ్ మన వాతావరణంకి సరిపోయే ఉంటే ఆటోమేటిక్గా మన దగ్గర బ్రీడ్ డెవలప్ అయిపోతుంది. సో దీని మీద నేను పనిచేస్తున్నాను కరెక్ట్లీ. సో రీసెంట్గా విజయనగరంలో వీడియో పంపించారు, అందరికి చూసుంటారు. దాంట్లో ఈ ఫ్రూట్స్ ఒంగోలు ఫ్రూట్స్ని ఈ బక్రీద్ కోసమని అక్కడ కోల్డ్ సిటీలో కొన్నారు. అవి నేను చూసిన, అవి నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా చాలా మంచిగా అనిపించింది. బ్రీడింగ్కి వాడే క్వాలిటీ ఉండి అనిపించింది. దాన్ని మనం తీసుకోవాలి అని నేను ఒక బుల్ని తీసుకోవడానికి డిసైడ్ అయ్యాను. దాని మీద నేను నా సీనియర్స్ ఉన్నారు, శ్రీరామ్ సార్, వీళ్ళందరి గైడెన్స్ తోటి దాన్ని పనిచేద్దామని ఆలోచించింది బ్రీడింగ్ కోసం. థ్యాంక్ యూ. 8291-841-292 8291-841-292 వంశీ. ఇక్కడ నెయ్యి, మా దగ్గర నెయ్యి కూడా చేస్తాం. సో బేసికలీ ఇక్కడ నెయ్యి దగ్గర విషయం ఏంటంటే మేము ఫీడింగ్ చేసే ఆవులకు ఫీడింగ్ చేసేది ఓన్ కల్టివేషన్ గ్రాస్ కూడా జీవామృతంతో మేము కల్టివేషన్ చేస్తున్నాం. నాట్ ఈవెన్ యూరియా. సో దాని ప్రకారం మేము ఈ ఇవ్వడం స్టార్ట్ చేసాం చాలా రోజుల నుంచి. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. థ్యాంక్ యూ. మొన్న నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాజన్న మాట్లాడతాడు, నందులకు పని చూపిస్తున్నాడు. జంతుగానంగా తయారు చేసే పనిలో చాలా నిష్ణాతుడు. ఆయన పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. 2 నిమిషాలు. అందరికీ నమస్కారం సార్. నా పేరు వెల్లగందుల రాజన్న, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం కుమరభీమ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్ నగర్. నేను ఎద్దుగానుగా మిషన్ తయారు చేస్తాను. అలానే ఎద్దుగానుగా నేను ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తాను. అలానే PMEGP ద్వారా లోన్ 35% సబ్సిడీతో ఎలా తీసుకోవాలో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తి ఉచితంగా తెలియజేస్తాను. మన కాన్సెప్ట్ వచ్చేసి గ్రామాన గానం కావాలి. ప్రతి గ్రామానికి 2 ఎద్దులు, తర్వాత 3 మనుషులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారు. దేశంలో 10-12 లక్షలు గానుగలైతే 20 నుంచి 25 లక్షల ఎద్దులు కేవలం ఎద్దుగానుగ వ్యవస్థ ద్వారానే బ్రతికించాలనేది లక్ష్యంతో పనిచేస్తున్నాం. మీకు ఈ గానుగ గురించి కానీ లేదంటే లోన్ గురించి కానీ పూర్తి వివరాలు కావాలంటే నాకు ఫోన్ చేయండి. 9866-731-705. నా పేరు ఎలగందుల రాజన్న. 9866-731-705. ఇప్పటికీ 8 రాష్ట్రాలలో ఎద్దుగానుగలు ఏర్పాటు చేయడం జరిగింది. దేశం మొత్తం ఏర్పాటు చేయడం అనేది లక్ష్యం. గురువు విజయరావు గారి
ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.